పార్టీ ఫిరాయింపుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్ కు దానం జలక్కిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ వేశారు దానం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలంటూ స్పీకర్ కు దానం వినతినిచ్చారు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించడం, ఒక్కసారిగా కూడా దానం యూటర్న్ తీసుకున్నారు అంటూ కూడా ఇప్పుడు వార్తలు పెరిగిపోయాయి. ఇప్పటి వరకు కూడా పార్టీ తాను ఫిరాయించలేదంటూ కూడా ఇప్పుడు వ్యాఖ్యానించడం కొంత ఆశ్చర్యంగా ఉందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఒక్కసారిగా కూడా దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రధానంగా ఎప్పుడైతే 2023 డిసెంబర్ లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందో ఆ వెంటనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. ఇందులో అందరికన్నా ముందుగా ఖైరతాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దానం నాగేందర్ ఆయన ఇటు రాజీనామా, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకోకుండానే కాంగ్రెస్ లో చేరినట్టుగా అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నుండి లోక్సభకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. అయితే అప్పటికే ఆయన బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఇటు లోక్సభకు పోటీ చేయడం రాజకీయ నియమ నిబంధనలకు విరుద్ధం అనేటువంటి ఆరోపణలతో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ కి అయితే ఫిర్యాదు చేశారు. అయితే మొత్తంగా 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారో వారికి సంబంధించినటువంటి విచారణ వివిధ దశలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 7గురికి క్లీన్ చిట్ ఇవ్వగా ఇటు దానం నాగేందర్, కడియం శ్రీహరి వీరు మాత్రం మిగిలారు. అయితే ఈ రోజు ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ మొన్నటి వరకు బహిరంగ చెప్పినటువంటి దానం నాగేందర్ ఇవాళ అలా సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తాను కాంగ్రెస్ లోకి చేరలేదని, బీఆర్ఎస్ లో మాత్రమే ఉన్నానని, ఇప్పటికీ నేను బీఆర్ఎస్ కార్యకర్తనేనంటూ ఆయన ఒక అఫిడవిట్ అయితే స్పీకర్ కు అందించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే మరి అంటే ఆల్రెడీ కూడా బహిరంగంగానే తాను కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి విజువల్స్, ప్రూఫ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. తాను చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ అఫిడవిట్ ని స్వీకరిస్తారా, లేకపోతే ఏంటి, ఆ సంజాయిషీకి ఒప్పుకుంటారా లేదా ఏంటి? నిజానికి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానంగానే ఇటు దానం నాగేందర్ అఫిడవిట్ అయితే ఈ రోజు స్పీకర్ కు అందించడం జరిగింది. ఇందులో స్పష్టంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను ఎప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిని, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తనను చాలా రోజులుగా దూరం పెడుతుంది. అయితే బీఆర్ఎస్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం కూడా తనకు తెలియదనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే దానం నాగేందర్ అఫిడవిట్ లో పొందుపరిచినట్టుగా సమాచారం అందుతుంది. అయితే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా గమనిస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ అనలిస్టులంతా కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇంత దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు అనేటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాను, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఒక కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా కూడా వ్యవహరించినటువంటి అనుభవం నాది. అలాంటిది ఈ రోజు నాకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు, బీఆర్ఎస్ ఓటమే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం అంటూ నిన్న మొన్నటి వరకు కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చినటువంటి దానం నాగేందర్ ఒక్కసారిగా ఇలా నేను బీఆర్ఎస్ వ్యక్తిని అంటూ అఫిడవిట్ ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో ఒక విచిత్రమైనటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అంటే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా దానం కలవటం జరిగింది. తరువాత ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం ప్రజలు కూడా స్వాగతించలేని అంశంగా చూడాలా? తప్పకుండా రేణు, ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయాలు అనేటువంటివి రోజు రోజుకి దిగజారుతున్నాయి అనేటువంటి ఆరోపణలు అయితే అన్ని వర్గాల ప్రజల నుండి వ్యక్తమవుతూ వస్తున్నాయి. కానీ ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైన
ఎమ్మెల్యే ఒక ఎంపీగా పోటీ చేయడం, ఓడిపోవడం, ఈ 2 సంవత్సరాల పాటుగా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ ఇటు ప్రజల్లో తిరిగిన విధానం కావచ్చు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ సభ్యులతో కూర్చున్నటువంటి విధానం, ఇదంతా కూడా నిత్యం ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ వైరల్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ అంటూ చెప్పడం పట్ల ఇది ఒక రాజకీయ దిగజారుడు తరుణానికి, రోజు రోజుకు క్షీణిస్తున్న రాజకీయ విలువలకు దానం నాగేందర్ లాంటి వ్యక్తులు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఒక బహిరంగ ఉదాహరణ అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే దానం నాగేందర్ ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఒక రకంగా కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తాను కాంగ్రెస్తో అంటగాగి ఈ విధంగా కూడా ఇప్పుడు అసలు తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటూ కూడా తాను దానం నాగేందర్ చెప్పడం, సడన్గా యూటర్న్ తీసుకోవటం, దీనికి ముందల ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కలవటము, ఆ తర్వాత తాను తన పదవికి రాజీనామా చేసి మరో దగ్గర నుంచి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు కూడా తాను ప్రయత్నాలు కొనసాగించడం, ఇవన్నీ కూడా రాజకీయాలలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఒక్కసారిగా కూడా ఈ విధంగా ప్లేట్ ఫిరాయించేసరికి మరి ఇంతటి రాజకీయాలు, ఈ విధమైన రాజకీయాలు ఇప్పటి వరకు కూడా చూడలేదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు దీని గురించి విశ్లేషిస్తూ ఉన్నారు.